పాపం చూడండి, ఈ వ్యక్తి మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాడు, తాగి పడిపోయిండు పాపం. నా వంతుగా మంచినీళ్ళు పోస్తున్నా ఇతనికి. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏ బాబు, ఇగో మంచినీళ్ళు తాగు. చూడండి, మంచినీళ్ళు తాగు. ఎవరు పోవాలే? ఏ బాబు, తాగు మంచినీళ్ళు తాగు. తాగుతావా? ఇగో మంచినీళ్ళు తాగు. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఇక్కడే తాగి ఊగుతున్నాడు. మరి ఇప్పుడు వస్తారకే ఒగిరిస్తుండు. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మంచినీళ్ళు తెచ్చిన, నా వాటర్ బాటిల్లో వాటర్ లేవు. లే ఏ బాబు, ఇగో మంచినీళ్ళు తాగు. ఇగో బాబు, ఇగో మంచినీళ్ళు తాగు. ఎవరు వెళ్ళాలి? మంచినీళ్ళు తాగుతావా? ఇగో మరి ఏమో పిడిసి వచ్చిందో ఏమైందో కానీ మాట్లాడట్లేదు, ఒగిరిస్తుండు బాగా. ఇగో మంచినీళ్ళు తాగుతావా బాబు? పోయినా వద్దా? ఇగో మంచినీళ్ళు తాగు. లే పో. ఎవరు పోవాలి? లే లోపలికి వెళ్ళిపో. ఏదో ఒగరిస్తుండు మరే. మధ్యాహ్నం నేను 3 గంటలకు వెళ్ళేటప్పుడు అదే ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ నేను సాయంత్రం డ్యూటీకి వెళ్ళి వచ్చిన, మళ్ళీ 8 గంటలప్పుడు అక్కడే అదే ప్లేస్లో పడుకొని ఉన్నాడు. మధ్యాహ్నమే ఊగుతుండు, కొంచెం తాగినట్టు ఉన్నాడు. మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఆపదలు ఉన్నప్పుడు సాయం చేయండి. కానీ గుంటూరులో ఒక టీ స్టాల్ దగ్గర నేను చూసిన ఒక అతను అదే విధంగా తాగి పడిపోతే, మంచి ఎండాకాలం ఏప్రిల్ నెల, ఏప్రిల్ 24వ తారీఖున కాలుతో తంతుండు, లాగి పక్కకేయాలి. కానీ కాలుతో తనడం అనేది చాలా తప్పు. నాకు కుదరలేదు, దాని మీద ప్రచారం చేయొద్దని అనుకున్నా. గుంటూరులో లింగయ్య అని టీ స్టాల్ ఉంది, ఆ నా సెంటర్ దగ్గర. అది చాలా తప్పు. అది ఏమైనా ఉంటే తాగినా సరే వాళ్ళని తాగి పక్కకేయాలి, కానీ వాళ్ళని తనడం అనేది తప్పు. అదే విధంగా ఒగిరిస్తుండు బాగా మనిషి.